హలో స్పార్కిటాన్స్. ఈరోజు చాలా ఎగ్జైటింగ్ డే. ఎందుకో తెలుసా? ఈరోజు మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫైనల్ లెటర్స్ యువిడబ్ల్యూ XY అండ్ Z ట్రేస్ చేయబోతున్నాం. రెడీగా ఉన్నారా? అయితే వెంటనే పెన్సిల్ అండ్ బుక్ తీసుకుని వచ్చేసేయండి. ఈరోజు వీడియోలో ఫస్ట్ లెటర్ యు. ఇప్పుడు యు ఎలా ట్రేస్ చేయాలో చూద్దాం. యు ట్రేస్ చేయడానికి టాప్లో స్టార్ట్ చేసి డౌన్కి ఇలా డ్రా చేసి కర్వ్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చేయాలి. వావ్, ఈజీగా ఉందా? దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తోంది? ఎస్, డౌన్ సైడెడ్ కర్వ్. ఇప్పుడు యూతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. యూ ఫర్ అంబ్రిల్లా, యూనిఫామ్, యూనికార్న్. బాయ్ బాయ్ యూ. వెల్కమ్ వి. ఇప్పుడు వి ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. వి ట్రేస్ చేయడానికి ఫస్ట్ ఒక రైట్ స్లాంటింగ్ లైన్, తరువాత ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రెండు ఇలా మీట్ అవ్వాలి. అంతే, వి ట్రేస్ చేయడం కూడా వచ్చేసింది. మీరు కూడా మీ బుక్లో వి ట్రేస్ చేసేయండి. ఇప్పుడు వితో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. వి ఫర్ వేస్, వయలిన్, వ్యాన్. బాయ్ బాయ్ వి. వెల్కమ్ డబ్ల్యూ. ఇప్పుడు డబ్ల్యూ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. డబ్ల్యూ ట్రేస్ చేయడానికి ఫస్ట్ ఒక స్టాండింగ్ లైన్ డ్రా చేయండి, తర్వాత పక్కనే ఇంకొక స్టాండింగ్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి ఒక రైట్ స్లాంటింగ్ లైన్. చూసారా ఎంత ఈజీగా ఉందో? జాగ్రత్తగా చూస్తూ ట్రేస్ చేయండి. స్లాంటింగ్ లైన్స్ రెండు చూసారా ఎలా మీట్ అయ్యాయో? వెరీ గుడ్. ఇలా జాగ్రత్తగా చూసి డ్రా చేస్తే డబ్ల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. డబ్ల్యూ ఫర్ వాచ్, వాటర్ మిలన్, వేల్. బాయ్ బాయ్ డబ్ల్యూ. వెల్కమ్ ఎక్స్. ఎక్స్ ట్రేస్ చేయడం ఎలాగో చూసేద్దాం. ఎక్స్ ట్రేస్ చేయడానికి టాప్ లెఫ్ట్లో స్టార్ట్ చేసి ఒక రైట్ స్లాంటింగ్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇంకొక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ని దీని మించి క్రాస్ చేస్తూ రాయండి. వావ్, చూసారా ఎక్స్ కూడా చాలా ఈజీగా ఉంది. మీ బుక్లో కూడా ట్రేస్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్తో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. ఎక్స్ ఫర్ xylophone, ఎక్స్రే, ఎక్స్మస్ ట్రీ. బాయ్ బాయ్ ఎక్స్. వెల్కమ్ వై. ఇప్పుడు వై ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దాం. వై ట్రేస్ చేయడానికి ఫస్ట్ ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు చిన్న రైట్ స్లాంటింగ్ లైన్. వావ్, చూసారా? జాగ్రత్తగా చూస్తూ ట్రేస్ చేయండి. వై కూడా అయిపోయింది. ఇప్పుడు వైతో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దాం. వై ఫర్ యాన్, యోయో, యాక్. బాయ్ బాయ్ వై. వెల్కమ్ జిడ్. వావ్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లాస్ట్ లెటర్ జిడ్ ఎలా ట్రేస్ చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక స్లీపింగ్ లైన్ డ్రా చేయండి, దాని కింద ఇంకొక స్లీపింగ్ లైన్. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్కి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ స్లోగా డ్రా చేయండి. చూసారా ఎంత ఈజీగా ఉందో? మళ్ళీ ట్రేస్ చేస్తున్నాను, ఒకసారి చూసి జాగ్రత్తగా మీ బుక్లో కూడా ట్రేస్ చేయండి. రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ చూసి డ్రా చేయండి. ఇప్పుడు జిడ్తో స్టార్ట్ అయ్యే 3 వర్డ్స్ చూసేద్దామా? జిడ్ ఫర్ జీబ్రా, జిప్, జూ. వావ్ పిల్లలు, మనం A to Z అన్ని లెటర్స్ ట్రేస్ చేసేసాం. సో ఇప్పుడు మీరు ఆల్ఫాబెట్ ట్రేసింగ్ ఛాంపియన్. ట్రేసింగ్లో ఇంకా బెస్ట్ అవ్వడానికి డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే మరిన్ని ఫన్ లెర్నింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. బాయ్ బాయ్ పిల్లలు.